హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ మా ఏపీ టీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మ్యాథ్స్ క్లాస్ అర్థమెటిక్ టాపిక్. 10% సరళ వడ్డీతో 2,000 రూపాయలను 5 సంవత్సరాలకు అప్పు తెచ్చిన కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నాడు. సో ఇక్కడ సరళ వడ్డీ రేటు ఎంత? 10%. సో R is equal 10%. ఎంత అమౌంట్ తెచ్చాడు? 2,000. తెచ్చిన అమౌంట్ ఏమంటాం? ప్రిన్సిపల్ అమౌంట్, అసలు అమౌంట్. సో టైం ఎంత అంటే 5 సంవత్సరాలు. సో ఏం కనుక్కోవాలి? ముందు వడ్డీ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి ఫార్ములా? PTR/100. P అంటే అసలు 2,000, వడ్డీ రేటు టైం ఎంత? 5, కాలం వడ్డీ రేటు 10/100. సో 10 1 జా 10 10 జా 10 1 జా 10 200 జా. సో 205 ఎంత అంటే 1,000 రూపాయలు. సో సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత? 1,000 రూపాయలు. అసలు ప్లస్ వడ్డీ కలిపితే ఏమొస్తుందంటే మొత్తం ఇవ్వాల్సిన మొత్తం వస్తుంది. సో అసలు ఎంత? 2,000, వడ్డీ ఎంత? 1,000 రూపాయలు. అంటే మొత్తం ఎంత రిటర్న్ ఇవ్వాలి? 3,000. నెక్స్ట్ 11% బారు వడ్డీతో 6 సంవత్సరాల్లో కొంత పెట్టుబడి పెట్టగా వడ్డీ 2,720 రూపాయలు వచ్చింది. అయితే అసలు పెట్టుబడి ఎంత అన్నాడు. సో వడ్డీ ఎంత? 2,720. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే వడ్డీ రేటు 11. టైం ఎంత? 6 సంవత్సరాలు. అయితే ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ఎంత అన్నాడు. సో అసలు అమౌంట్ ఫార్ములా ఏంటంటే 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై TR. సో 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? 2,220. టైం ఎంత? 6. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 11. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 3 జా 2 1 జా 3 జా 6 జా 0. నెక్స్ట్ 3 తోటి నెక్స్ట్ 100 ఇంటూ 1360 ఎంత అంటే 13,600/33. సో దీన్ని డివైడ్ చేస్తే 4,121.21 వస్తుంది. సో ఇది అసలు అమౌంట్. నెక్స్ట్ సాధారణ వడ్డీతో పెట్టుబడి చేసిన ఒక మొత్తం 8 సంవత్సరాలకు 2 అయినా అది 3 అగుటకు పట్టు కాలం ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ముందు సాధారణ వడ్డీతో పెట్టుబడి చేసిన ఒక మొత్తం 8 సంవత్సరాలకు 2 అయింది. 8 సంవత్సరాలకు ఎంత అయింది? 2. అయితే ఇక్కడ ముందు అసలు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం? ఎక్స్. టైం ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? 8. మొత్తం ఎంత అవుతుందంట? అది 2 అవుతుంది, 2x. సో ముందు ఏం కనుక్కోవాలి? వడ్డీ. సో వడ్డీ ఎలా వస్తుందంటే మొత్తంలో నుంచి అసలు తీసేస్తే. సో మొత్తం ఎంత? 2x. అసలు ఎంత? x. తీస్తే ఎంత? x. వడ్డీ ఎంత? x. అయితే ఇక్కడ ముందు వడ్డీ రేటు కనుక్కోవాలి. R. సో R ఏంటిదంటే ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై PT. సో 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? x బై P ఎంత? x. టైం ఎంత? 8. సో x క్యాన్సిల్. 4 2 4 25. సో 2 1 2 12.5. 6. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? వడ్డీ రేట్ ఎంత? 12.5. అయితే అది 3 అగుటకు పట్టు కాలం ఎంత అన్నాడు. సో అసలు ఎంత? x. ఎంత కావాలంటే 3x కావటానికి పట్టు కాలం అన్నాడు. సో ఇది అసలు అమౌంట్. ఓకేనా. అసలు టోటల్ మొత్తం ఎంత? 3x. అయితే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2x. ఇంట్రెస్ట్ ఎంత? 2x. సో ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? PTR. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? 3xలోంచి x తీస్తే 2x. PTR/100 is equal 2x. సో మనకేం కావాలి? టైం కావాలి. 2x ఇంటూ 100/PXR ఎంత? 12.5. 12.5 దాన్ని ఎలా రాయొచ్చు అంటే 125/10 రాయొచ్చు. x క్యాన్సిల్. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్. అంటే 10/125
25 5 జా 25 4 జా 5 1 జా 5 2 జా 2 4 8 8 2 16. సో ఎంత టైం పడుతుంది? మూడింతలు కావడానికి 16 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ సంవత్సరానికి 6.5% వడ్డీ రేటుతోటి 6,050 రూపాయల సొమ్ముపై తర్వాత చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత అన్నది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత? 6.5 ఫర్ సంవత్సరానికి. అది అయితే ఎంత అమౌంట్? అది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 6,050. ఓకే, ఎంత టైము? అది 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే టైం ఎంత? 3 సంవత్సరాలు. అయితే ముందేం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో వడ్డీ కనుక్కోవాలి. PTR/100. P ఎంత? 6,050. టైం ఎంత? 3 × 6.5/100. 0 0 క్యాన్సిల్. 5 1 5 2 1 5 2. ఓకేనా? సో ఏముంటుంది అక్కడ? 121 ఇంటూ 3 × 6.5 ఎంత అంటే 19.5/2. 2 1 2 6 0.5. సో 60.5 × 19.5. 5 25. 5 0 0 2 5 30. నెక్స్ట్ 9 5 45. 9 0 0 4 9 6 54. నెక్స్ట్ 5 0 6. 5 ఎంత? 7 9 7 11. సో ఎంత పడుతుందంటే 11,779. ఓకేనా? అయితే మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అసలు ఎంత? 6,150. వడ్డీ ఎంత? 1179.5. సో 7 5 9 12 2 7. సో ఎంత పడుతుంది? 7,229.75 రూపాయలు చెల్లించాలి. నెక్స్ట్ 5,000 పై సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున ఒక్క సంవత్సరం చివరన వచ్చు వడ్డీ ఎంత అని. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత? 15%. టైం ఎంత? ఒక సంవత్సరం చివరన. సో వచ్చు వడ్డీ ఇంట్రెస్ట్ ఏంటిది? PTR/100. P ఎంత? 5,000 ఇంటూ టైం ఇంటూ 15/100. 0 0 క్యాన్సిల్. 50 జా 750. సో వచ్చు వడ్డీ ఎంత అంటే 750 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ కొంత సొమ్ముపై 8 సంవత్సరాలకి 3.1/3% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ 200 అయిన మొత్తం సొమ్ము ఎంత అని. కొంత సొమ్ము. సో ఆ సొమ్ము ఎంతో తెలియడానికి ఎక్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3 1/3%. 3 1/3 అంటే ఎంత? 10/3%. సో ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. టైం ఎంత? 8 సంవత్సరాలు. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200. సో ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? PTR/100 = 200. సో P ఎంత అంటే ఎక్స్. టైం ఎంత? 8. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/3/100 = 200. సో ఇక్కడ 10 1 జా 10 10 జా ఎక్స్ ఇంటూ 8/3. 10 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్ 200 × 10. సో ఇక్కడ 8/3 ఏమవుతుంది? మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడ్. ఓకే, సో అంటే ఏమొస్తుంది? ఎక్స్ = 2000/8/3. సో కింద ఉన్నది భిన్నం ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో ఎక్స్ = 2000 × 3/8. సో 4 2 4 500. నెక్స్ట్ 2 1 2 250. సో ఎక్స్ = 250. 3 ఎంత? 750. సో మొత్తం సొమ్ము ఎంత అంటే అది మొత్తం ఆయన మొత్తం ఎంత అంటే 750. సో టోటల్ సొమ్ము ఎంత రిటర్న్ ఇస్తారంటే 750 + 200. 750 అసలు, వడ్డీ ఎంత? 200. సో మొత్తం ఎంత అంటే 950 రూపాయలు రిటర్న్ ఇచ్చేది.